బోర్డు దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధంగా చోట్ల పరిశుద్ధనాను మరి విలువైన అంశం మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇంకా జరుపుకో. నాకు తెలియదు. వెళ్ళిపోనా అందరు దూరం దూరం కూర్చోండి. హల్లెలూయా. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. మరి ఫోన్లో లైవ్ చూడొచ్చు. లైవ్ మరి మీ దగ్గర ఎవరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే లైవ్ కూడా చూడొచ్చు. మరి సిస్టాన్ని చెక్ చేయడం వలన మేము కొద్దిగా మాట్లాడడం అయింది. మరి దయతో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఏమనుకోకండి, దేవుడు మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా. మరి మనం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. తర్వాత యోబు గ్రంథము, జాగ్రత్తగా మీరు వినాలి, యోబు గ్రంథము 34 వచనం వచ్చి 21 వచనం చదవాలి. గుర్తుంచుకోండి, మీరు రాసుకోవచ్చు కూడా. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము తర్వాత 16వ వచనం, యోబు గ్రంథము 34 21వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉన్న వారికి జ్ఞాపకార్థముగా ఆమేన్. చాలు. యోబు గ్రంథము 34వ వచనం 21. ఆయన దృష్టి నరులు మార్గము మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, చదవబడుతున్న ఈ లేఖనమును దీవించమని నమ్ముతున్నాం. ఈరోజు గంధమును నేనే, మరి ఏ గంధము లేదు. ప్రభువా, దేవుడు నీవే, మరి ఏ దేవుడు లేడు. అది నిజం. ఈరోజు దేవుడు క్రీస్తులోని ఉన్న వధువై ఉన్నది. ఈరోజు దేవుడు క్రీస్తులో ఉన్న వధువై ఉన్నది. ప్రభువా, ఇదిగో వధువుగా నీ పెళ్లి కుమార్తెగా ఈ గంధమును తెరుచుండగా గంధములో ఉన్నది నా జీవితం అని ఈరోజు మాతో మీరు మాట్లాడండి. ప్రభువా, ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారిని కూడా దీవించు. అలాగే తండ్రి, ఈ సమయంలో వారు ఎవరైనా అవసరంలో ఉంటే వారికి సహాయం చేయి. చదవబడిన లేఖనాన్ని దీవించమని ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చోవచ్చు మీ స్థలాల్లో. హల్లెలూయా. మరి జాగ్రత్తగా ఏంటండి, చాలా విషయాలు దేవుడు మనకి నేర్పబోతున్నాడు.
నమ్ముతున్నారా? మరి జాగ్రత్తగానండి, విషయాలు చాలా విషయాలు దేవుడు మనకి నేర్పబోతున్నాడు. మనం నేర్చుకునే వారమై ఉన్నాం. హల్లెలూయ. ఏమై ఉన్నాం మనం? నేర్చుకునే వారము. నేను మరలా మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి మాటలు. గంధము ఎవరో కాదు గాని గంధము నేనే. హల్లెలూయ. పట్టుకుంటున్నారా? గంధము ఏదో కాదు గాని గంధాన్ని నేనే. ఆ గంధములో ఉన్నదంతా నా జీవితం. ఆ గంధములో ఉన్నట్టుగా నేను జీవించినప్పుడు గంధానికి నా జీవితం సరిపోతుంది. అలాగ సరిపోయినప్పుడే నేను ఎత్తబడతాను. హల్లెలూయ. జాగ్రత్తగానండి. మరొకసారి నేను ఈ గంధాన్ని చదవడానికి ఆశపడుతున్నాను. బైబిల్ తెరిచి చదవండి. హల్లెలూయ. మరి చాలా జాగ్రత్తగానండి. మరి చాలా కఠినంగా మాటలు వస్తే మరి జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ ఉన్నవారు కూడా వింటున్నారా? నేను చెప్పట్లేదు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి చాలా జాగ్రత్తగానండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు? ఏమని చెప్తున్నాడు ఆయన? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఏమో జాగ్రత్తలైనా నమ్ముతున్నారా? యెహోవాకు చెవులు ఉన్నాయా? నువ్వు నాతో ఉంటున్నావా? నువ్వు నా స్వరంతో ఉండాలి. హల్లెలూయా. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యెహోవా కన్నులు భూమి మీద ఉన్నాయి. ఇప్పుడు ఎవరు యెహోవా కన్నులు? చెప్పు. నాయి యెహోవా కన్నులు. నీయి యెహోవా కన్నులు. నీ కళ్ళు ఎవరే? దేవుని కన్నులు. హల్లెలూయా. అనుకోవచ్చు ఆయన భూమి మీద ఎలా ఎదుగుతున్నాడని, నీ కళ్ళే ఆయన. హల్లెలూయా. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. హుషారుగా ఉండాలి మీరు అందరూ కూడా. ఆమె హల్లెలూయా చెప్పినప్పుడు నేను ఎక్కువ మీతో మాట్లాడగలుగుతాను. పరిశుద్ధాత్మ నింపబడతాను. నా యందు చూడాలి నువ్వు. పరిశుద్ధాత్మ కావాలా వద్దా? కావాలన్నప్పుడు నోరు గట్టిగా మాట్లాడండి. హల్లెలూయా. ఈ పరిచర్యను దేవుడు దీవించుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఎంతమంది ఆమె చెప్పాలనుకుంటున్నారు? యెహోవా చెవియొగ్గి ఆలకిస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఏమండి? వదిలిపెట్టేసాను నేను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచున్న వారికి జ్ఞాపకార్థముగా ఒక గంధము ఆయన సముఖమున రాయబడెను. హల్లెలూయా. ఏంటి గంధము? అసలు ఆయన సమూహంలో రాయబడిన గంధం ఏంటి? 7 ముద్రల గంధము. హల్లెలూయా. ఇది ఎవరి చేతిలో ఉన్నది? ఆయన సముఖములో ఉన్నది. ఈ గంధములో ఉన్నవారి పేర్లు ఆ గంధములో రాయబడినాయి. ఇప్పుడు గంధము శరీరధార అయింది. గంధము శరీరధార అయింది కనుక ఈ గంధములో ఉన్నదంతయు భూమి మీద నెరవేర్చబడుచున్నది. హల్లెలూయా. నీ జీవితమే గంధం. అందులో ఏ మార్పు లేదు. హల్లెలూయా. చూడండి, ఆయన కను దృష్టి నరులపై ఉన్నది. నువ్వు ఏమి చేసినా వినగలడు ఆయన. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ. కొద్ది కిందకు వద్దాం. అదే గంధాన్ని కొద్ది కిందకు వద్దాం. మలాకి కిందకు వద్దాం. నేను నియమింపపోవు దినము రాగా వారు నావారై. హల్లెలూయా. మనం ఎవరము? ఎవరు మనము? ఆయన వారము. ఎలా తెలుస్తుంది మనకి? మలాకీలో ఉన్న ప్రవక్తను పంపినప్పుడు ఆ గంధము ఇయ్యబడింది ఈ పెళ్లి కుమార్తెకి. హల్లెలూయా. జాగ్రత్తగా మాటలేనండి. మనం అనుకోవచ్చు యెహోవా ఎక్కడ ఉన్నాడు కనపడ్డ కదా మనకు అనుకోవచ్చు.
నీ ముక్కుని, నీ చెవుని, నీ గొంతుని, నీ స్వరాన్ని వాడుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడే మాట్లాడుతున్నాడు యోబు గ్రంథంలో. ఒక్కసారి చదువుదాం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద. హల్లెలూయా. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కన్ని పెట్టి మరి చూస్తున్నాడు ఆయన. ఎక్కడి నుంచి చూస్తున్నాడు ఆయన? హల్లెలూయా. వాక్యానికి సరిపోతుందా లేదో చూస్తున్నాడు ఆయన, అంతే. వింటున్నారా? వాక్యానికి సరిపోతుందో లేదో చూస్తున్నాడు ఆయన. మన జీవితాన్ని వాక్యానికి సరిపోతుందో లేదో చూస్తున్నాడు ఆయన. సరిపోయినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని శక్తి నీలోనికి వస్తుంది. నీవు ఆయన ఒకటవుతారు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఆయన ఒకటవుతారు. హల్లెలూయా. ఆ ఒకటైనప్పుడు మనము వేరే దాని వైపు చూడము. ఎందుకంటే గంధము నేనే, గంధకర్తను నేనే, వధువును నేనే, ప్రభువును నేనే అని నీకు తెలిసినప్పుడు నీ ఆలోచనలు ఎన్నడూ మార్పు చెందవు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? నేనే దేవుడను, మరే దేవుడు లేడు. హల్లెలూయా. వధువు కూడా ఏం చెప్పాలి? దేవుడు నాన్న మహిమ కలుగును గాక. చివరి దినాల్లో ఉన్నాం, తాడో పడే దేవుడు తేల్చబోతున్నాడు. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. వధువు పలకాల్సింది కూడా అదే, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా. దేవుడు కుమారులు కుమార్తెలు దేవుడులై ఉన్నారు. హల్లెలూయా. మనము ఆయనలో ఏక శరీరమై ఉన్నాం. ఆయన ఆత్మతో ఆత్మై ఉన్నాం. ఆయన ప్రాణములో ప్రాణము, జీవములో జీవమైన నువ్వు ఏమై ఉన్నావు? హల్లెలూయా. దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎవరో కాదు, నీవే. జాగ్రత్తగానండి. పేతురు గారిని దేవుడు ఎక్కడ ఎప్పుడు కలుసుకున్నాడు? ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగానండి. పేతురు గారిని దేవుడు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నాడు? సరే, మనల్ని దేవుడు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నాడు ఆయన? హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడే ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి మనలను ఎప్పుడు ఎరిగి ఉన్నాడు ఆయన? జగతి పునాది వేయి ఒక్కటి కూడా భూమి మీద సృజించబడక మునిపే దేవుడు తన కొరకు క్రీస్తులో ముందుగా ఏర్పరచుకున్నాడు మనల్ని. ఎక్కడ? క్రీస్తులో. ఎక్కడ? క్రీస్తులో. ఈ మాట బాగా పట్టుకోవాలి మీరందరూని. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? లోకము నుండి వచ్చాను, మా అమ్మగారు కడుపులో నుంచి వచ్చాను కాదు, క్రీస్తులో పడి నుండి వచ్చావు నీవు. సృష్టిలో ప్రత్యేకించబడిన సృష్టివి నీవు. జీవములో నిత్య జీవము నీవు. హల్లెలూయా. జాగ్రత్తగా ఏందండి. మరి లైవ్ లో వింటున్న వారు కూడా జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలి. ఎందుకంటే దేవుడు అతి సమీపములో ఉన్నాడు. అది కనుగొన వారిదే ఎత్తబాటు. హల్లెలూయా. యేసు భూమి మీద ఉన్నప్పుడు దేవుడని నమ్మలేదు జనం, అందుకు వారిని విమోచించలేదు ఆయన. ఈరోజు కళ్ళు, ముక్కు, చెవులు ఉన్న దేవుడు తలరాయిగా దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఈ సంఘానికి తలరాయి అయి ఉన్నాడు, ఈ సంఘానికి కళ్ళు అయి ఉన్నాడు. అందుకని ఆయన ఇప్పబడిన గంధమే నేను. హల్లెలూయా. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. ఇదేంటి పాస్టర్ గారు ఇప్పబడిన గంధమే నేను అనుకుంటున్నాడు? మరి మేము కాదా? మీరు కూడా అనుకోండి నేనేనని. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే పౌలు గారు చెప్పాడు, రాయబడిన పత్రికలు మీరని, వాక్యపు వధువని, శ్రీమతి యేసుక్రీస్తు అని. వింటున్నారా? ఇంకా నమ్మకం లేదా? జాగ్రత్తగా రండి, నాతో పాటు ఏదోనికి వెళ్దాం. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. ఏదోనులో క్రీస్తు, ఏదోనులో ఆదాములో నుంచే కదా వచ్చింది.
హల్లెలూయా. మరి ఈ యవ్వ క్రీస్తులో నుంచి వచ్చిందంటే ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు పేతురుని కలుసుకున్నప్పుడు పేతురు యేసు పిలిచాడు, పేతురు నిన్ను నేను మనుషులు పెట్టే జాలరగా చేయబోతున్నాను. హల్లెలూయా. ఏమన్నాడు పేతురుని? మనుషులు పట్టే జాలరుగా చేయబోతున్నాను. అప్పుడు పేతురు యేసు వైపు చూసినప్పుడు, జాగ్రత్తగా ఈ అంశాన్ని పట్టుకోవాలి మీరు అందరూని. వింటున్నారా ఫోన్లో ఉన్న వారందరూ కూడా? హల్లెలూయా. పేతురు గారి దగ్గరికి యేసు ప్రభు వచ్చి పేతురు నన్ను వెంబడించినప్పుడు పేతురు యేసు వైపు చూశాడంటే ఇలాగా. ఎలా చూశాడు? ఇలా చూడగా యేసులో పేతురు కనబడటం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. యేసులో పేతురు కనబడుతున్నప్పుడు నేనే అక్కడున్నప్పుడు ఇక్కడ నాకు ఏంటి పని? హల్లెలూయా. వింటున్నారా? పేతురు తన ఆయుధములను విడిచిపెట్టి యేసుని వెంబడించాడు, తన కాపరిని గుర్తెరిగాడు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఒక్క దినాన్ని పేతురుకి ఏం జరిగిందంటే సందేహము కలిగింది. యేసుని వెంబడిస్తున్న నేను, సహవాసం కలిగి ఉన్న నేను, నా లాభం? ఆమేన్. హల్లెలూయా. నాకు ఏంటి లాభం? ఈ 7 ముద్రల గ్రంథము, ఈ ఏలియా వర్తమానము, మరి ఈ యొక్క వర్తమానంలో జీవిస్తున్న నాకు ఏంటి లాభము అని పేతురుకి ఆలోచన కలిగింది. హల్లెలూయా. పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు, నీ హృదయములో సందేహం ఎందుకు? దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకని పేతురుతో దేవుడు ఈ విధంగా మాట్లాడబోతున్నాడు. పేతురు, ఇక మీదట నాలో నిన్ను చూసావు. జాగ్రత్తగా మాటనండి. పేతురు, ఇక మీదట నాలోనే నిన్ను చూసావు, కానీ ఈ రోజు నుంచి అడుగున్నారా? ఆయన భూమిని విడిచి వెళ్ళిపోయే సమయం వచ్చుచుండగా తన్ను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు ప్రభువు. హల్లెలూయా. పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇక మీదట నీవు నాలో చూడవు. అదేంటి ప్రభువా? నేను నీలోనికి వస్తున్నా. హల్లెలూయా. వింటున్నారా? ఈరోజు దేవుడు ఆయన దేవుడు కూడా ఏమని మాట్లాడుతున్నాడు? నాలో నీవు చూడలేవు, నీలోనే నన్ను చూడబోతున్నారు జనులు. హల్లెలూయా. ఇప్పుడు తారాయిగా ఆయన ఏం చేయబోతున్నాడు? క్రీస్తు లోపల మనం ఏమై ఉన్నాం? వధువై ఉన్నాం. మన లోపల ఆయన ఏమై ఉన్నాడు? దేవుని నామమున మహిమ కలుగును గాక. జాగ్రత్తగానండి. ఆయన నీ కన్నులతో నీ జీవితమును చూస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. నేను మెసేజ్ హబ్లో ఒక మాటని చెప్పాలని ఆశపడుతున్నాను. పౌలు గారు ఒక మాటని చెప్తున్నారు. మన ప్రవక్త విలియం మెరన్ బ్రనహాం గారు ఒక మాట చెప్తున్నారు. ఏమేం చెప్తున్నారంటే, పౌలు గారి యొక్క జీవితంలో తన జీవితాన్ని చూసుకున్నప్పుడు మీకు అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాను వినండి. మరి ఫోన్ల ద్వారా లైవ్ ద్వారా సేవకులు విన్న వారికి వందనాలు. ఎందుకంటే సేవకుడు, జాగ్రత్తగా మాట మీరు వినాలి, సేవకుడు పులిపేటి మీద నిలబడినప్పుడు ఎవరికి బోధిస్తున్నాడు? ఆమేన్. జాగ్రత్తగా మాట సంఘం మీరు వినండి. సేవకుడు క్రీస్తుకు బోధిస్తున్నాడు. ఇటున్నారా? సంఘమే క్రీస్తు అయి ఉన్నది. ఆమేన్. అందుకని పౌలు గారు ఏమంటున్నారు? నేను దేవుని ప్రజల ఎదుట భయముతోనూ వణుకుతోనూ ఉంటిని అన్నాడు ఆయన. ఎందుకని చెప్పాడు? ఆయన ఎదురుగా నిలబడుతున్నప్పుడు పౌలు గారు తన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆమేన్. హల్లెలూయా. నీ గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. గంధము రాచిన వాడు ఎదురుగా నిలబడితే
ఆ ఆత్మతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. మరి మాట్లాడుతున్న పౌలు గారు ఆ గంధానికి సరిపోతున్నాడా అని భయముతోనూ భక్తితోనూ చూస్తున్నాడు ఆయన. ఒకసారి మెసేజ్ అబ్బులోకి వెళ్దాం మనం. దేవుడు మీరు చూడండి, ఒక వర్తమానం తీయండి, మీరే చదవండి నాకు. హల్లెలూయా. ఎవరు అక్కడ తినండి. పౌలు క్రీస్తుకు ఖైదైన వర్తమానంలో అది అబ్బులో ఉంటుంది, దాని పేర వచ్చి ఒకసారి చూసుకోండి. 2 అనుకుంటా, 62 అనుకుంటా, 62 ఎంత ఉంటుంది, 63. పౌలు క్రీస్తుకు ఖైదీ. హల్లెలూయా. నాతో ఉన్నారా? దేవుడు నాన్న మహిమ కలుగును గాక. ఇప్పుడు గంధము కింద ఉందని నమ్ముతున్నారా? గంధము ఎక్కడో లేదు, ఇప్పుడు నీలోనే ఉంది. చూద్దాం ఒకసారి. అందరూ లైన్లో ఉన్నాడు. మెసేజ్ అబ్బాయి తీసుకోండి. తీసుకున్నారా? దొరికిందా? దేవుడు నాన్న మహిమ కలుగును గాక. 24వ పేరాగాని చదువుదాం కొద్దిగా. 1963లో వర్తమానం ఇది, జాగ్రత్తగానండి. 24వ పేర. మరియు ఇప్పుడు ప్రజలు మందిరమునకు రానప్పుడు వారు చాలా మంది దానిని చేయరు. యథార్థ ప్రజలై ఉండి రాలేకపోతున్నారు. వారు సంఘములో ఎంత అనైతికతను చూపించుచున్నారనగా దానితో వారు ఇక చేయవలసింది ఏమీ కలిగి ఉండగోటలేదు. దానితో వారు ఏమీ కలిగి ఉండట్లేదు. అనేక సార్లు దానిని గురించి మనము మాట్లాడుకొని ఉన్నాము. మీరు వారిని నిందించలేరు. తమకు తాము క్రైస్తవులని పిలుచుకొనుచు తమకు తామే క్రైస్తవులని పిలుచుకొనుచు ప్రజలు తాను తమ తమ విధానములో జీవించవలసి ఉన్నది. లోకములో ఉన్నవారు మారటానికి ఆటంకము వారై ఉన్నారు. వారు ఎవరనగా పురుషుడు మరియు స్త్రీ క్రైస్తవులమని కనపరుచుకుంటూ మరియు వారు చెప్పుకున్న దానికి భిన్నమైన జీవితమును జీవించువారే ఉన్నారు. హల్లెలూయా. గంధం ఏమై ఉంది ఇప్పుడు? గంధము నేనే. నా జీవితము గంధానికి సరిపోయినప్పుడు ఏమై ఉన్నావు ఇప్పుడు? హల్లెలూయా. గంధము నేనే. నేనే క్రైస్తవుడును, నేనే గొర్రెపిల్ల భార్యను, ఎత్తబాటు నాదే, నేనే పక్షిరాజును, నేనే నా తలరాయిగా దిగి వచ్చిన తలరాయి కింద ఉన్న వధువులని చెప్పుకుంటున్న మనము కొందరికి ఆటంకంగా ఉన్నాం అని పౌలు గారు వర్తమానమును తీసుకుని మన ప్రవక్త విలియం బ్రహ్నాం గారు బోధిస్తూ ఉన్నారు. ఎలా బోధిస్తున్నాడు ఆయన? నీ జీవితము వాక్యమునకు సరిపోతుందా? విశ్వాసైనా శావుకుడైనా. హల్లెలూయా. ఏది ఎక్కడ ఉంది ఇప్పుడు? మరొకసారి చదువుతాం దాన్ని. హల్లెలూయా. మరియు మరలా చదవబోతున్నాం చూడండి ఇక్కడ. మరియు 24వ పేర చదవబోతున్నాం. మరియు ఇప్పుడు ప్రజలు మందిరములకు రానప్పుడు వారిలో దాన్ని చాలా మంది చేయరు. మరి ఆ గుంపులో కొంతమంది యథార్థ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు యథార్థ ప్రజలు వాక్యము తగిన జీవితం లేని ప్రజలతో సహవాసము చేయలేకపోతున్నారు. ఇప్పుడు దానితో వారు ఇక చేయవలసింది ఏది కలిగి ఉండకూడదు.
అనేక సార్లు దాని గురించిన స్వచ్ఛమైన తలంపును అనేక సార్లు దాని గురించి స్వచ్ఛమైన తలంపును మనము మాట్లాడుకున్నాం. మీరు ఆ, వారిని నిందించలేరు. మీరు వారిని నిందించలేరు. అది తమను తాము క్రైస్తవులమని పిలుచుకొనుచు ఆ, ప్రజలు వారి వారి విధానంలో జీవించడం వలన ఆ, ఉన్నది. ఆ, లోకమునకు పెద్ద ఆటంకం వారే ఉన్నారు. లోకమునకు పెద్ద ఆటంకంగా వాళ్ళే ఉన్నారు. స్త్రీ క్రైస్తవులమని కనపరుచుకుంటూ మళ్ళీ సవాలు వదిలేస్తున్నారు బ్రదర్. ఆ, మరియు వారు చెప్పుకుని దానికి భిన్నమైన జీవితములు ఆ, జీవించు వారే ఉన్నారు. ఆ, ఖచ్చితంగా సరియే. ఆ. ఇప్పుడు మీ తీర్పు దినమున ఇప్పుడు మీరు తీర్పు దినమున శోభలు ఆ, కలుగును, ఆ, నిరుత్సాహం కలుగును. ఆ, ఇప్పుడు పాపి అయిన వాడు, ఆ, అక్రమకారుడు, ఆ, జూదగాడు, ఆ, వ్యభిచారి ఆ, నరకాగ్నికి వెళ్ళుడి అని చెప్పుట విన్నప్పుడు ఆ, అతను క్షోభకు గురికాడు. ఆ. అతను ఎంత మాత్రము క్షోభ చెందడు. అతడు చూడండి, ఒక వ్యభిచారి, ఒక దొంగ, ఒక పాపి ఎన్నడూ కూడా నువ్వు నరకానికి పోతావు వాడు భయపడ్డాడు. భయపడతాడా? అక్కడ నరకం కాదు, ఇక్కడ నరకం ఉందని చెప్తున్నాడు. వాడి జీవితం చెప్తాడు సాక్ష్యం. వాడు తాగుతాడు తాగుతాడు లేదా? తాగితే మనం ఏమంటాం వాడిని? ఇది మంచోడు అంటారా మీరు? తాగుబోతుని ఎలా పిలుస్తున్నావు నువ్వు? చెప్పాలి. ఒక తాగుబోతుని ఎలా పిలుస్తున్నావు? వాడు తాగి తూలుతున్నాడు కాబట్టి. ఆ తూలటం చూసి నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ న్యాయంగా చూడాలి. నువ్వు నాతో ఉండాలి, దూరంగా ఉండాలి. నువ్వు దగ్గర లేవు, నువ్వు దూరంగా రా. హల్లెలూయా. ఇంకేసుకో. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఇటున్నారా? ఒక తాగుబోతు తాగాడని నువ్వు ఎలా చెప్తున్నావు? అతను తాగిన తర్వాత ఏం చేస్తున్నాడు? తూలుతాడు. రోడ్డంతా ఆడిదే. ఏం చేస్తాడు? రోడ్డంతా తిరుగుతాడు కాబట్టి హొరీడు తాగాడు ఎవరంటారు? చూసిన వాళ్ళు. అంటే తన జీవితాన్ని చూసి ఏం చేస్తున్నారు? తన జీవితాన్ని చూసి వీడు తాగుబోతు. వాసన చూస్తున్నారా? నోటి దగ్గరికి వెళ్ళి వాసన చూస్తున్నారా అని వీరుతున్నారా ఏమైనా? లేదండి. వాడి విధానం, వాడి నడవడిక అలా ఉంది కాబట్టి గుర్తుపెడేస్తున్నారు. ఎవరు? చూసే ప్రజలు. ఇప్పుడు ఇతను క్రైస్తవ కుటుంబంలో ఉన్నాడు అనుకుందాం. ఎక్కడున్నాడు? క్రైస్తవ కుటుంబంలో ఉన్నాడు అనుకున్నాం. వాళ్ళందరూ మంచి ఫ్యామిలీయే. మరి ఇతను చూసిన వారు ఏమంటున్నారు? ఇప్పుడు మంచివారు, ఆ కుటుంబంలో ఉన్నవారు సంఘమునకు వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరు ఆటంగా ఉన్నారు? ఇతనే అడ్డుగా ఉన్నారు. ఎందుకు వెళ్ళకపోతున్నారు వీళ్ళు? మీరు నీతిగా ఉన్నారు కానీ మీరే మారలేదు కానీ మీరు ఇతరులకి ఏం బోధిస్తారు అని అంటారేమోనని వెళ్ళకపోతారు. ఎవరు? మంచి జీవితం జీవించే ప్రజలు సంఘములో ఉంటారు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. అతడు ఒరే నువ్వు నరకానికి పోతావు ఇలా తాగితే. నేను నరకానికి పోను అని అవుతాడు. ఎందుకు? అటు నరకంలో ఉన్నాడు సంగతి వాడు తెలుసు. విన్నారా? ఒక వ్యభిచారి పట్టుకుని నువ్వు అగ్నిగుండంలో పోతావు. ఆమెకు తెలుసు ఆమె అగ్నిగుండం లాంటి ప్రయాణంలో ఉందని. నలుగుతుందామా? అదే ఒక నిజమైన క్రైస్తవుడిని ఆ మాట అనమనండి, గుండెలు పగిలిపోయి కుమిలి దేవుడి సన్నిధిలో రోధించి అడుగుతుంది. ఎందుకు? హల్లెలూయా. బ్రదర్, అయితే ఏ వ్యక్తి అయితే తనకు తాను సంఘం యొక్క విశ్వాసం వెనుక దాగి ఉండునో, ఏ వ్యక్తి అయితే తనకు తాను సంఘం యొక్క విశ్వాసం వెనుక దాగికొని ఉండునో, అది ఆ అబ్బాయే తీర్పు దినమున శోభను ఎదుర్కొను. అక్కడ ఎటువంటి పనిష్మెంట్ ఉన్నా ఆ వ్యక్తే ఎదుర్కోవాలి, ఇంకొకరు రాడు. జాగ్రత్తగా మాట్లాడండి. నీ జీవితం మారితే నువ్వు ఎదుర్కో, నా జీవితం మారితే నేను ఎదుర్కోను. వింటున్నారా? మా నాన్న పాస్టర్ కదా మేము ఎలాగైనా ఉంటామని కుదరదు, గుర్తుపెట్టుకోండి. వింటున్నారా? మా అమ్మ మా నాన్న పాస్టర్ గారు కదా మేము ఎలాగైనా ఉంటామని అనుకోకండి. మీరు కూడా ఆ వాక్యమైన జీవితంలో జీవించకపోతే ఇబ్బందులు ఉంటాయి. హల్లెలూయా.
ఇక్కడ అదే చెప్తున్నాడు ప్రవక్త. చదువుతాం బ్రదర్. ఏదో భిన్నమైన విధానంలో జీవించుట, ఏదో భిన్నమైన విధానములో జీవించుట. జాగ్రత్తగా నువ్వు క్రైస్తవ్యమును క్రైస్తవత్వమును ప్రారంభించి మరి ఏదో భిన్నమైన రీతిలో జీవించుట కంటే అతను అసలు అటువంటిది ఏదైనా కనపరుచుకును దాన్ని చేయకుండా మంచిది. అటువంటి జీవితాన్ని జీవించడం మానుకోవడం మంచిది. ఎందుకనగా మనకు అతనే పెద్ద ఆటంకమై ఉన్నాడు. ఎందుకంటే అతడే మనకు పెద్ద ఆటంకమై ఉన్నాడు. క్రైస్తవుడని కనపరుచుకొని మరియు వ్యత్యాసమైన జీవితంలో జీవించు ఆటంకమై ఉన్నాడు. నేను క్రైస్తవుడును, ఈ వర్తమానంలో ఉన్నాను, నేను పక్షిరాజుని, వెళ్ళిపోతాను, అర్థపడిపోతాను. కానీ నీ జీవితం అలాగ ఉందా? నోటి చూడండి ఏం పలుకుతున్నాం మనం. నా మాట మీకు అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతున్నాయా? యెహోవా కనులు భూమి మీద ఉన్నాయి. ఆయన నామను స్మరించే వారికి ఆయనకు ఒక గంధం ఇచ్చే, ఒక గంధం ఆయన సముఖంలో ఉంది. హల్లెలూయా. ఈ గంధము ఆ గంధములో రికార్డ్ అవుతున్నాయి. దేవుని నామం మహిమ కలుగును గాక. వింటున్నారు ఇక్కడ? ఇప్పుడు చూడండి ఏం చెప్తుండే అక్కడ. ఎల్లప్పుడూ మీ జీవితమును అద్భుతములు చేయుటకు నీవు ఎంత శక్తిని కలిగి ఉన్నావో దాన్ని బట్టి తీర్పు తీర్చొద్దు. మరియు జ్ఞానం ఎంత ఉన్నదో మనం తీర్పు తీర్చుకోవద్దు. ఎల్లప్పుడూ నీకు నీవే తీర్పు తీర్చుకో. ప్రస్తుతము నువ్వు జీవిస్తున్న జీవితము చెప్పేది ఒకటి. ఏ జీవితం? ఆమేన్. తలరాయి కింద నడిపించబడుతున్నాను. ఆమేన్. బాగుంది. మరి నీ జీవితం ఎలా ఉంది? చెప్పిన మాట ప్రకారముగా ఉందా? మరి లేకపోతే నువ్వు చెప్పింది అబద్ధమా కాదా? దేవుడు నాన్న మహిమ కలుగును గాక. చిన్న ఉదాహరణ దగ్గర తీసుకురాని ఆశపడుతున్నాను. అబ్రహాం వచ్చి ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇలా సెలవిచ్చాడు, ఆయన నా సంతానమును విసుగరేణు వలె చేస్తానన్నాడు. కానీ అబ్రహాం అలాగ అన్నప్పుడు విశ్వాసానికి మూల పురుషుడైన అబ్రహాము విశ్వాసము ద్వారా పలుకుతున్నాడు. దేవుడి మాటను అంగీకరిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. కానీ అబ్రహాము దేవుడు చెప్పుతున్న మాటని విన్నాడు, విశ్వసించాడు. ఆమేన్. వింటున్నారా? నాతో ఉన్నారా? అబ్రహాము దేవుడు చెప్పిన మాటని విన్నాడు, విశ్వసించాడు. కానీ అబ్రహాము విశ్వాసం బాగానే ఉంది. కానీ అబ్రహాము తనకు తానుగా దేవుడు పక్షంగా నిలబడేంత వరకు దేవుడు అబ్రహాముకు ఆశీర్వాదం ఇవ్వలేదు. హల్లెలూయా. ఎందుకు ఇవ్వలేదు? అబ్రహామును పిలిచిన దేవుడు ఇవ్వాలంటే నీవు ఇతరులపై ఆధారపడినంత వరకు, లేదా నీ సొంత జ్ఞానంపై ఆధారపడినంత వరకు, లేదా నీ సొంత తెలివుల మీద ఆధారపడినంత వరకు దేవుడు మనకి ఏ సహాయము చెయ్యడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు నీ సహాయము అక్కర్లేదు. అవునా కాదా? హల్లెలూయా. అబ్రహాము శారాతో మాట్లాడేవాడంట. శారా ఏదైనా విశేషమా అని అడుగుతాడు. ఏమనుకోడంట? శారా అంటున్నదంట, అయ్యా నువ్వు అడగడం బాగానే ఉంది, నా మనవి అట్టుకుంటున్నారా మీరు? శారాతో అబ్రహాం ఎందుకు అలా అడుగుతున్నాడంటే తన యొక్క, హల్లెలూయా, దీన్ని ఎలా చెప్పాలో రావట్లేదు, తన శరీరములో ఉన్న శక్తి తన యొక్క దాన్ని ఉపయోగించి శారాతో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడికి అది అవసరం లేదే. హల్లెలూయా.
దేవుడు అబ్రహాముకి ఇచ్చేది తన శక్తితో కాదు, ఆమేన్, తన బలముతో కాదు, దేవుని శక్తి చేతిచ్చేది. అందుకని అబ్రహాముకు తెలిసి రావడానికి శారా స్త్రీ ధర్మము కోల్పోయేంత వరకు నిలబెట్టినలాగా. ఆమేన్, హల్లెలూయా. అబ్రహామును కూడా నడువంగిపోయిన వాళ్ళ చేశాడు దేవుడు. అబ్రహాము ఎప్పుడు నిలబడ్డాడు? తన శక్తి అంతా ఊడిపోయింది, దవళ్ళన్నీ ఆలపడ్డాయి, చేతికి కర్ర వచ్చింది, వంగి వంగి నడుస్తున్నాడు. అప్పుడు కూడా ఇదే అంటున్నాడు, అబ్రహాంకి అర్థం కానిది ఈ రోజు నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అబ్రహాముకు 100 ఏళ్ళ దాకా అర్థం కాలేదు. ఏంటది? అవిశ్వాసం వ్యక్తితో నువ్వు సహవాసం ఉన్నంత వరకు, అవిశ్వాసమైన ఆలోచన పరుడు నీలో ఉన్నంత వరకు దేవుడు కార్యాన్ని పొందలేనని. ఆమేనంటారా? హల్లెలూయా. అవిశ్వాసమైన వ్యక్తి ఎవరు? లోతుని దేవుడు పిలలేదు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహాం భార్యను దేవుడు పిలిచాడు. పట్టుకుంటున్నారా? కానీ అబ్రహాం వెళ్తా లోతుని పట్టుకుని పోతున్నాడు. జాగ్రత్తగానండి, దేవుడు నాన్న మహిమ కలుగును గాక. ఎందుకు ఇలాగ వెళ్ళాడంటే జాగ్రత్తగానండి, అబ్రహాం లోతుపై ఆధారపడుతుండేవాడు. వింటున్నారా? ఎలియాజరుపై ఆధారపడుతుండేవాడు. అబ్రహాం ఆలోచనలు ఎలా ఉన్నాయి? పట్టుకున్నారా? అబ్రహాం విశ్వాసం ఎక్కడుంది? విశ్వాసమేమో దేవుడి మీద. నాకు భావాన్ని పట్టుకున్నారా? విశ్వాసమేమో దేవుడి మీద, ఆధారపడటం ఏమో లోతు మీద, ఎలియాజరు మీద. మరొక అడుగు వెనకేస్తే అబ్రహాము, నా యొక్క రక్త కణములు బాగా పనిచేస్తున్నాయా, నేను ఇంకా బాగున్నానా అని తనలో తాను చూసుకుంటూ ప్రారంభిస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు అది చూపించడానికి కాదు అబ్రహామును బయటికి పిలిచింది. హల్లెలూయా. అబ్రహామును మార్పు చేయడానికి దేవుడు ఎప్పుడు దిగి వచ్చాడంటే 100 సంవత్సరాలు అయిన తర్వాత. ఆ 100 సంవత్సరాలు కూడా ఎప్పుడైనా లోతుని అబ్రహాము దగ్గర దూరంగా తరివేశాడు దేవుడు. లోతుని తరివింది ఎవరు? అబ్రహాము మందకేని, లోతు మందకేని గొడవలు పెట్టించింది ఎవరు? దేవుడే. తనను ప్రేమించిన వాడిని దగ్గరికి రావడానికి అడ్డంకాలు తీసేవాడు ఆయనే. హల్లెలూయా. ఈ వధువు ఎత్తబడే ముందుగా ఇంకా లోకముతో ముడిపడి ఉంటే, హల్లెలూయా, ఆ వర్తమానం కిందకు వస్తూ ఉంటుంది, ఎత్తమాడి బుద్ధి చెప్తాడంట ఆయన. హల్లెలూయా. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. వింటున్నారా? దేవుడు చూడండి, ఇక్కడ మాట చెప్తున్నాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అది మనకు తెలిసింది. కానీ అబ్రహాము దేవుడి పట్ల కూడా విశ్వాసం గల తండ్రి అబ్రహామే, అది మనకు తెలిసిందే. కానీ అబ్రహాము జీవితము వాక్యముతో నిలవనంత చోపు దేవుడు రాలేదు. ఆమేన్. నమ్ముతున్నారా? ఇది సత్యం. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము తనకు తానుగా నిలబడ్డాడో, ఈ మాట పట్టుకోండి, హల్లెలూయా, అబ్రహాము లోతు నుంచి వేరై, లోతు మీద ఆలోచనలు వేరై, తన భార్య ఇంకా పనికి రాదు, కోల్పోయింది, నా వల్ల కూడా కాదు అని తనకు తాను ఆలోచనను మార్చుకుని, నా ఎలియాజరా ఎలియాజరేనా అనువాడు అవుతాడు. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? ఇది ఎక్కడికి వచ్చింది చెప్పాలి ఇప్పుడు మీరు. అవిశ్వాసమే పాపం కదా. మరి అబ్రహాం ఇలాగ ఆలోచించడంలో ఏమనుకోవాలి? హల్లెలూయా. అప్పుడు దేవుడు మరలా మాట్లాడుతున్నాడు అబ్రహాం తోటి, అబ్రామా, నేను నీ రక్తం పంచుకున్న వాడికి శత్రువు గమని స్వాధీనపరుచుకునే వాగ్దానం ఇచ్చింది. నేను ఇంతవరకు ఆగింది నీవు ఇది తెలుసుకుంటావనే. హల్లెలూయా. నేను వాగ్దానము చేసిన వాడిని, నేను దానిని మరవను.
హల్లెలూయా. నీవు నా తట్టు తిరిగేంత వరకు నేను సహాయము చేయలేను. వింటున్నారా? నీవు నా తట్టు తిరిగేంత వరకు కూడా నేను నీకు ఏ సహాయము చేయను. సౌలు ఆ యొక్క రాజు బంట్రతులు, ఆ విద్దగిరుల జాతర రాజకుమారులు, ఆ సైన్యాధిపతులు, ఆ ఖడ్గము బాగా తిప్పేవాడు, ఇల్లు బాగా విసిరేవాడిపై ఆధారపడ్డాడు ఈ సౌలు రాజేనా? కానీ దావీదు ఎవరిపై ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు దేవుడు ఎవరి పక్షంగా కార్యం చేశాడు? ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వారి పక్షంగా ఆయన ఉంటాడు. హల్లెలూయా. దావీదు రెండు పక్కల వాళ్ళు ఎత్తున్నాడు. మేము దేవుడి ప్రజలు కదా, మాకెందుకు ఈ శోధన వచ్చింది? మనలో ఎవడైనా భుజం బలం కలిగి ఉన్నాడా? మరి చూడండి, మరి మన దేశంలోని, మన పట్టణంలోని, మన వేలుబడి చేస్తున్న మన యొక్క రాజ్యంలో ఆ గొలియాతు లాంటి వాడు ఎవడైనా ఉన్నాడేమో, ఎత్తకండి పోయి ఎక్కడ ఎదుగుతున్నాడు చూడండి. శరీరాన్ని చూస్తున్నాడు, భుజబలాన్ని చూస్తున్నాడు. ఓ ఎవడు దొరకలేదు. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, సౌలు దగ్గర ఉన్నవాడు రోజుకో మేకపోతు తింటాడంట. వింటున్నారా? సౌలు దగ్గర ఉన్నవాడు రోజుకొక మేకపోతు తింటాడంట. రోజుకొక మేకపోతు మాసం తింటాడంట వాడు. కానీ పరిస్థితి ఏంటి? ఆ గొలియాతు వచ్చి ఎగురుతుంటే పారిపోతున్నారు. ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. కానీ సౌలు విశ్వాసము ఎక్కడుంది? అబ్రాహాము విశ్వాసం ఎక్కడుంది? శరీర సంబంధముగానే. హల్లెలూయా. అందుకని చూడండి, దావీదుకి విజయాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కానీ సౌలుకి అపజయాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడు నామ మహిమ కలుగును గాక. బుద్ధి కలిగిన కన్యక విజయ దివిటీలు పలికి నిలబడుతుంది. విజయ దివిటీలు, విజయాన్ని సూచించే దివిటీలు. దివిటి అనగా నేను ఇక్కడ ఉన్నానని గుర్తు. దివిటి ఎవరి చేతిలో ఉంటుందో అతని ముఖం కనబడుతూ ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా దివిటి? ఇంత ముంతలాగా ఉండి, ఇంత కడ్డీలాగా ఉంటుంది, ఐస్ క్రీమ్ కొట్టంలాగా. తెలుసా మీకు? కోన్ ఐస్లు తిన్నారా? అటువంటి గొట్టంలాగా ఉంటుంది దివిటి. దాని పైన నూనె ఉంటుంది, పైన కడ్డీలా ఉంటుంది. అది వెలిగించి పట్టుకున్న వ్యక్తి ముఖముతో పాటు కనబడతా ఉంటాడు. ఎలా ఉంటాడు? ముఖముతో పాటు కనపడతా ఉంటాడు. అది ఎర్రగా వెలిగితే ఇతర ముఖం కూడా ఎర్రగా కనపడుతుంది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాక్యముతో నువ్వు వెలిగించబడినప్పుడు, నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కాంతి నీ మీద పడుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. విశ్వాసాన్ని చూసే విధానముగా చూడాలి. ఈ రోజు కూడా వధువు అదే స్థానాన్ని ఉండాలి. ఎందుకంటే ఎత్తబాటు ఉంది, అది నిజం, అది నేనే. గంధము రాయబడి ఆయన చేతిలో ఉన్నది. ఆ గంధము యోహాను చేత ముద్రించబడింది. ఆ గంధము గొర్రె పిల్ల చేతికొచ్చింది. ఆ గంధము ఇప్పుడు భూమి మీద ఉన్న వధువు చేతికి ఇవ్వబడింది. హల్లెలూయా. ఇప్పుడు గంధము ఉన్న చోటనే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? గంధము ఉన్న చోటనే. హల్లెలూయా. దేవుడు నామ మహిమ కలుగును గాక. గంధాన్ని విడిచి దేవుడు ఉండడు. ఈ మాట పట్టుకోండి జాగ్రత్తగా. పుస్తకం ఎవరి చేతిలో ఉంది? ఆయన సముఖంలో ఉంది. పుస్తకం ఎక్కడుంది? అర్థమవుతుందా మీ అందరికీ? పుస్తకం ఎక్కడుంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఎక్కడున్నాడు? పుస్తకం నా చేతిలో ఉంది. మన అర్థమైన పదం చెప్తున్నాను. పుస్తకం నా చేతిలో ఉంది. ఇప్పుడు చెయ్యవరది? మనం చూస్తే నాది. మనము చూడాల్సిన దృష్టిలో చూస్తే ఈ గంధము ఎవరి చేతిలో ఉంటుందో ఆయన చెయ్యే ఆది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. వధువు చూడండి, ఏలియా మార్పు చెందాడు. ఎలా మార్పు చెందాడు? ఏలియా సేవకుడి స్థానంలోకి వచ్చాడు. ఆమేన్. ఏలియా వధువు స్థానంలోకి వచ్చాడు. హల్లెలూయా. జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? ఏలియా. హల్లెలూయా. ఏలియా దేవుడు కుమారుడు. మరొక మాట చెప్తున్నాను, ఏలియా దేవుడు మనిషి కుమారుడు.
ఆమేన్. నువ్వేమై ఉన్నావు? ఏలియా. క్రీస్తువి. హల్లెలూయా. దేవుడు కుమార్తెవి, కుమారుడివి. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసాన్ని ఎలా చూడాలి మనం? ఒకసారి ఆ వర్తమానంలో కొంచెం ముందు వెళ్దాం, కొద్దిగా వర్తమానం ఖండించేద్దాం. హల్లెలూయా. అరిజోనాలోని ఆ, ఫినిక్స్ ఎందలి ఆ, వ్యాపారవేత్తల కూటమిలో ఆ, కొంతకాలం క్రితం ఆ, నేను బోధించిన విధముగా ఆ, యేసు యొక్క ప్రతిబింబం ఆ. క్రైస్తవ జీవితమును ప్రతిబింబించుట. ఏమని బోధించిన ప్రవక్త? యేసు యొక్క ప్రతిబింబం ఎవరిప్పుడు? క్రైస్తవ జీవితమును ప్రతిబింబించుట. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ క్రైస్తవ జీవితం. నీ జీవితమే వర్తమానం, నీ జీవితమే సువార్త. హల్లెలూయా. ఇప్పుడు నీ సువార్త ఎలా ఉంది? చదువుదాం. నేను కెంటకీలో జన్మించిందని చెప్పి ఉండేది. అది చాలా ప్రాచీనమైనది. ప్రత్యేకంగా నేను బాలుడిగా ఉండినప్పుడు మరి ఫలానా చిన్నవాడు ఆ విధముగా కాక మనం ఇక్కడ కలిగి ఉన్నట్టు తనకు ఎన్నడు అటువంటి గృహము కలిగిన వాడు కాదు. ఎక్కడైతే చక్కని స్త్రీలు గృహములో వారి తల వెంట్రుకలు సరిగ్గా ఉంచుకున్నటకు అద్దములలో చూసుకునేదరో అయితే అతడు ఒక చిన్న అద్దమును కలిగి ఉన్నాడు. అయితే ఆ చిన్న బాలుడు చిన్న అద్దాన్ని కలిగి ఉన్నాడు. అది వెలుపల ఒక చెట్టుకు బిగించబడి ఉన్నది. అది వెలుపల ఒక చెట్టుకు బిగించబడి ఉన్నది. ఆ చెట్టుకు బిగించబడి ఉన్న చిన్న అద్దములో ఎక్కడైతే ముఖము కడుక్కొని తొట్టి ఉండెనో, ఎక్కడైతే ముఖం కడుక్కునే తొట్టి ఉండినో అక్కడ తన తల్లి మరియు తండ్రి కడుక్కొని మరియు వారి జుట్టు దూకుకొనిదరు. మరియు ఆ విధంగా చిన్న అద్దము చెట్టుకు వేలాడదీయబడి ఉండెను. మరియు ఆ చిన్న అద్దము ఆ చెట్టుకు వేలాడదీయబడి ఉండును. వాస్తవముగా అటువంటి గృహమునే మేము కలిగి ఉంటుంది. అటువంటి గృహాన్నే మేము కలిగి ఉంటుంది. ఇది ప్రవక్త చెప్తున్నాడు, ప్రవక్త జీవితం, ప్రవక్త విధానాన్ని. అద్దంలో కనుక ఎవరైనా చూడదలిసినట్టు ఎవరైనా అద్దం అని చూసుకోవాలనుకుంటే మేము ఒక పెట్టెను తెచ్చుకొని ఒక పెట్టెను తెచ్చుకొని మరియు దాని పైకి ఎక్కి ఈ అద్దంలో చూసేవారు. మరి ఆ అద్దాన్ని చూసుకునే వాళ్ళం. దాన్ని ఒక చెత్త కుండీలో నుండి నేను తెచ్చుకుంటుంది. దాన్ని నేను కూడా ఎక్కడ తెచ్చుకుంటా? ప్రవక్త ఒక చెత్త కుండీలో తెచ్చుకుంటాడంట. అది అక్కడ కెంటకీలో కాదు, అది ఇక్కడ ఇండియాలోని ఇటుగా 5 వద్ద జరిగాను. ఇప్పుడు ఈ చిన్నవాడు మరి ఈ చిన్నవాడు తనను తాను ఎన్నడూ ఆ విధంగా చూసుకున్నవాడు కాదు. అంతటా అతను పట్టణమునకు అతని మామగారిని దర్శించుటకు పట్టణములో తన మామగారిని దర్శించడానికి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చి ఉండేను. మరియు ఆ గదిని దర్శించుండగా మరియు అతడు ఆ గదిని ఏంటది? మరియు గదిని దర్శించుచుండగా ఆ మామగారింటికి ఒక అద్దం ఉంది, పెద్ద అద్దం. ఆ మామగారింటికి ఏముంది? హల్లెలూయా. పెద్ద అద్దం బిగించబడింది. ఆయన ఎవరు? ఆ బాలుడి యొక్క మామగారు. జాగ్రత్తగానండి. నా మాట పట్టుకున్నారా? ప్రవక్త జీవితమే వర్తమానం, మన జీవితం అదే వర్తమానం. హల్లెలూయా. తన మామగారి ఇల్లు ఎక్కడుంది? భూమి మీద. పట్టణంలోనే భూమి మీద ఉంది. ఆ చిన్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? మామగారింటికి వెళ్ళాడు. అద్దం ఎక్కడుంది? మామగారింట్లో ఉంది. ఇప్పుడు మనమే మామగారింట్లో ఉన్నాం. లోకమనే మామగారింట్లో ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు అద్దం ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు వద్దాం, చూడండి. మరి ఆ చిన్నవాడు ఆ గది నుండి పరిగెత్తెను. తన ఎదుట అద్దంలో వేరొక పిల్లాడు చూసాడంట. మళ్ళీ అద్దంలో మళ్ళీ చిన్నవాడు పరిగెడతాడు. కొన్ని నిమిషములు ఆ అద్దం దగ్గరకు వచ్చి ఆగి ఈ పిల్లోడు ఎవడు అచ్చ నాకిలాగా ఉన్నాడని అద్దం దగ్గరకు వచ్చి చూస్తున్నాడంట. మరియు మరి ఆ పిల్లవాడు వచ్చి అద్దం దగ్గరకు వచ్చి ఆగాడు. అతను కూడా, ఆ పిల్లవాడు కూడా ఆగాడు. మరి ఆ పిల్లవాడు అద్దం దగ్గరకు వచ్చి ఏం చేశాడు? తలకెళ్ళేటట్టు అన్నాడంట. అద్దంలో ఉన్న పిల్లాడు కూడా తలకెళ్ళగా అన్నాడంట.
తన తలను గోకెను. మరలా పిల్లవాడు తలలో గోకున్నాడంట. అద్దంలో ఉన్న పిల్లవాడు కూడా తలను గోకున్నాడంట. చివరగా అతను పరిశీలన చేశాడు. దగ్గరగా వచ్చాడు. ఇంక ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంక అద్దం దగ్గరికి వస్తున్నాడు. అతను చుట్టూ చూశాను. మరి ఇంకా ఇటు చూశాడు, ఇటు చూశాడు. తల్లి అతని మామగారు ఆశ్చర్యంగా అతను గమనించుండేది. తల్లి తన మామగారు తన ఆశ్చర్యం గమనిస్తున్నారు. ఈడేంటి ఇలా చూస్తున్న అద్దంలోకి వెళ్ళి. ఓ అమ్మా, ఆ అందులో ఉన్నది నేనే. ఈ రోజు ఈ వర్తమానములో కూడా నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఏం చెప్పగలుగుతావు? అది నేనే. ముద్రలలో నీవు ఉన్నప్పుడు, గంధములో నీవు ఉన్నప్పుడు, గంధాన్ని తెరిచి గంధములోనికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కనబడతావు అక్కడ. కావున మనము దేనిలో ప్రతిబింబించుతున్నాం? మనం చూడండి, మన జీవితమే ప్రతిబింబించబడును. అయితే మనం నోవహు దినాల్లో ఉన్నామనుకో, మనం ఎవరి పక్షం ఉంటాం? ఆ నవీన ప్రజల పక్షంగా, నోవహు పక్షంగానా? అది మోషే పక్షంగా ఉంటాం. చూడండి, మోషే దినముల్లో ఉంటే ఎవరి పక్షంగా ఉంటాం? ఆధునిక యజబేలు వలె ప్రభు యొక్క సేవకులందరూ లోకపు పద్ధతుల్లోకి తరుముబడి మరియు సంఘము మరియు యాజకులందరూ ఆమెకు లోబడినట్లు లోకమంతా నవనాగరికతలోనికి మింగివేయబడినటువంటి ఏలియా ప్రవక్త దినములో ఎటు పక్షాన్ని ఉంటారు మీరు? యజబేలు పక్షంగా ఉంటారా? ఏలియా పక్షంగా ఉంటారా? పేరు ప్రత్యేకల పక్షం నిలబడతారా? లేక ఏలియాతో నిల్చుంటారా? ఈ ప్రభువైన యేసు దినములు లోకములో విద్య లేనివాడు, విద్య లేనివాడా? అతడు పాఠశాలకు వెళ్ళిన దాఖలాలే అతను కనుగొనలేదు. ఎటువంటి చిన్నది అనుభవం లేదు. మరియు అక్రమమైన జన్మ అను పేరుతో అతను పెరిగాను. అక్రమమైన జన్మ అనే పేరుతో పెరిగాను. మరియు పేదవారు బోధింపబడ్డ దానికి వ్యతిరేకముగా ఒక సువార్తను ప్రకటించు అతను బయటికి వచ్చాను. మరియు సేవకులను మరియు వారి సంస్థలను మరియు ఆయా వాటిని ఖండించుండెను. సేవకులను ఆయా సంస్థలను ఆయన వాటిని ఖండిస్తూ ఉండను. మరియు ఆ ఫలానా ప్రవక్త ఆయన పిలువబడుతున్న అతని బోధను కనీసం వినుటకు ఎవరైతే వెళ్ళేదారో వారి సమాజ మందిరము వెలుపల ఉంచిదని, అది ఒక మరణకరమైన పాపమని సంస్థలు ప్రకటించింది. వారు లెక్క చెప్పవలసి ఉండేను. వారు ఆరాధించే ఒకే ఒక మార్గం ఏదనగా గొర్రె పిల్ల రక్తము కింద. సమాజం కింద కాదు, మనం ఆరాధించి ఎక్కడప్పుడు గొర్రె పిల్ల రక్తము కింద. హల్లెలూయా. ఎక్కడికి? బలి వద్దకు రావాల్సి ఉండను. మరియు పిదప వారు సమాజంలో వెలివేయబడదురు. మరియు వారు అది ఎటువంటి గొప్ప కార్యమై ఉన్నది. వ్యక్తి అటువంటి వాటిని నిర్లక్ష్యం చేశాను. ఆయనను ఆయన ఖచ్చితంగా లేఖనములోనే ఉంటాడు. అయితే వారు ఎరిగిన విధానం కాదు అది. మీరు ఎవరి పక్షాన్ని నిలబడుతున్నారు? చూడండి, హల్లెలూయా. నువ్వు ఎలా జీవిస్తున్నావో ఆ జీవితంలో కనబడుద్ది అక్కడ. ఎందుకనగా మీరు ఇంకాను అదే ఆత్మ కలిగి ఉన్నారు. చూసారా? ఇప్పుడు కలిగి ఉన్న అదే ఆత్మ యెజబెల్లో ఉంది. అప్పుడు ప్రజల్లో అప్పుడు జీవించే జీవితాల్లో ఉంది. వింటున్నారా? అక్కడ కింద కొత్త ఒకటి ఉంటుంది. ఆ దెయ్యం ఆత్మని అభివృద్ధి చేస్తుంది. అలాగే దేవుడి ఆత్మ ఒకరిలో నుంచి ఒకరి మీదకి వస్తుందని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ ఆత్మను కలిగి ఉన్నాం? లోక ఆత్మనా, దేవుడి ఆత్మనా? అది చూడాలంటే ఎవరు చూస్తారు? నీ జీవితాన్ని
నీవే వెనక్కి తిరిగి చూడాలి. నేను కరెక్ట్గా వాక్యానికి సరిపోబడినట్టుగా, వర్తమానానికి సరిపోబడినట్టుగా నేను జీవిస్తున్నానా లేదా? హల్లెలూయా. కొంచెం కిందకి వెళ్దాం బ్రదర్. చూసారా? దయ్యము తన ఆత్మను తీసుకొనడు. దయ్యము తన ఆత్మ వెనక్కి తీసుకోదు. వాడు ఒక వ్యక్తిలోని ఇంకో వ్యక్తిలోనికి వెళ్ళును. దేవుడు కూడా తన ఆత్మను తీసుకొనడు. ఆమేన్. దేవుడు కూడా తన ఆత్మ వెనక్కి తీసుకోడు. అది ఒకరి నుండి ఇంకొకరిలోనికి వెళ్ళును. అది ఒకరి నుండి ఇంకొకరిలోనికి వెళ్ళును. కావున ఏలీయాపై ఉన్న అదే ఆత్మ ఎలీషా మీదకిని, అదే ఆత్మ బాప్తిజం ఇచ్చి యోహాను మీదకి, ఆ రీతిగానే క్రీస్తుపై ఉన్న అదే పరిశుద్ధాత్మ శిష్యులపైకి వచ్చెను. ఇంకా ఇతరులపైకి మరియు ఇంకా ప్రజల మీదకి వచ్చుచున్నది. ఆమేన్. చూశారా? దేవుడు ఎన్నడూ తన ఆత్మను తీసుకొనడు. దేవుడు ఎన్నడూ తన ఆత్మ వెనక్కి తీసుకోడు. అక్కడే మనం ఎన్నిక చేసుకుంటూ విడిచిపెట్టబడింది. ఇప్పుడు ఎన్నిక చేసుకోవలసింది ఎక్కడ? అక్కడే. నువ్వు లోకాత్మతో ఉన్నావా, దేవుడి ఆత్మతో ఉన్నావా? ఎన్నిక చేసుకునే సమయం ఉంది. దాని కిందకి వెళ్తే ప్రవక్త చెప్తాడు, ఇక ఆలస్యం చేయకు నా సహోదరుడా, ఒక్కసారి నీ జీవిత విధానాన్ని వెనక్కి తిరిగి చూసుకోసారి. బోధిస్తున్న వర్తమానానికి తగినట్టుగా, వింటున్న వర్తమానానికి తగినట్టుగా నీ జీవితం లేకపోతే ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్రారంభించుకుంటురా. అయినా దాని గురించి నువ్వు బాధపడద్దు. ఏమన్నాడు ఆయన? నువ్వు పొందుకోవాల్సిన అన్నీ కూడా పొందుకోగలుగుతావు. నువ్వు పోగొట్టుకున్న అన్నీ కూడా దేవుడికి తిరిగేయగలడు. నువ్వు చేయాల్సింది ఒకే ఒక విషయం, అదేంటంటే వెనక్కెళ్ళు. నీ జీవితాన్ని ఒకసారి గమనించు, వెనక్కి తిరిగి చూడు. అసలు నువ్వు వాక్య వరుసలో వస్తున్నావో లేదో నీవే నీ జీవితాన్ని చూసుకోసారి. అదే అర్థమై ఉన్నది. అర్థం ఎక్కడుంది? వర్తమానం అయి ఉన్నది. వర్తమానంలో నీ జీవితాన్ని చూడు. అప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళి మళ్ళా ప్రారంభిస్తూ వచ్చినా నువ్వు పోగొట్టుకున్న అన్నీ కూడా పొందుకుంటావు. దేవుని నామమున మహిమ కలుగును గాక. వింటున్నారా? అంతేగాని జీవితము ఒకటి, వింటుంది ఒకటి, చేస్తుంది ఒకటైతే దేవుడు రాడు. జీవిస్తుంది అదే ఉండాలి, విన్నది అదే ఉండాలి, చేస్తున్నది కూడా అదే ఉండాలి. అప్పుడు దేవుడు హస్తము కొరచ కాదు. హల్లెలూయా. దేవుడి వర్తమానమును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నువ్వు మాట్లాడిన మాటకే స్తోత్రాలు. ఒక్కసారి మా అద్దములోనికి మేము వచ్చుదుము గాక. మా అద్దము మేము చూసిదుము గాక. తలరాయిగా వచ్చిన నీవు నీ కన్నులతో నా జీవితమును లెక్కిస్తున్నావు ప్రభువా. తండ్రి, ఈ మధ్యాహ్న కాలమందు నీవు నన్ను మేలుకొల్పినందుకు వందనాలు. ఎగిరే శక్తిని నాకు కావాలి ప్రభువా. అందుకని నేను వెనక్కి తిరిగి చూస్తాను ప్రభువా. నేను ఏ ఆత్మతో జీవిస్తున్నాను నన్ను నేను చూసుకుంటాను ప్రభువా. దేవుడు ఆత్మ, దెయ్యం ఆత్మ నేను చూడాలి ప్రభువా. నా అద్దము నాకు కనిపించింది ప్రభువా. నేను అద్దములో చూసేది తండ్రి. నీకు విరోధమైన నాలోంచి తీసివేయి ప్రభువా. అవి తీసివేసుకోవడానికి నాకుగా శక్తిని నీ కృప నాకు అందించు. నీవే నాలో ఉన్నప్పుడు వాటిని జయించే శక్తిని నాకు ప్రసాదించు. నీ నామముకు మహిమ కలుగులాగున నన్ను దీవించి నడిపించు ప్రభువా. అలాగే ప్రభువా, ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభువా యేసు నామములో వారు స్వస్థత పొందుదురు గాక. ఈ సంఘములో ఎవరైనా బలహీనంగా ఉంటే ప్రభువా యేసు క్రీస్తు నామములో వారు స్వస్థత పొందుదురు గాక. ఈ చిన్న కుటుంబం నీకు అప్పగిస్తూ నీ రాకడ వరకు నీ రెక్కల కింద, నీ తలరాయి కింద భద్రపరిచి ఎత్తబాడు వరకు మేలుకొలుపు నడిపించమని ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సమాధానము, శాంతి, ఎత్తబాటు గల విశ్వాసం, మంచి ఆరోగ్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.